ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి జరిగాయని చెప్పుకోవచ్చు. గత ఏడాది లాగానే ఈసారి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి ఆయన ఈ నిమజ్జన ఏర్పాట్ల మీద ఇప్పటికే పర్యవేక్షించారు. ఒకసారి చూసుకోవచ్చు. ఈ నిమజ్జనోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర 4 క్రేన్లను ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవాలలో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. గణేష్ నిమజ్జనాన్ని సజావుగా సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్వి కర్ణన్ కూడా నిన్న సాయంకాలం ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి పర్యవేక్షించారని కూడా చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖ, హైడ్రా, ట్రాఫిక్, రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ బోర్డు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ఎండ్బి, పర్యాటక శాఖ, విద్యుత్, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునే గల ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా జరిగేలా పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా గణేష్ నిమజ్జనం ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో సాఫీగా జరిగేలా జిహెచ్ఎంసీ భారీగా చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. పర్యాటక శాఖ, హైడ్రా సమన్వయంతో హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేకంగా 9 పడవలు, 16 డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది ఈతగాళ్లను జిహెచ్ఎంసీ అందుబాటులో ఉంచిందని చెప్పుకోవచ్చు. అంటే జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసిన నేపథ్యంలో సో ట్యాంక్ బండ్ వద్ద భారీగా రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉన్నది. సో ఇప్పటికే చిన్న వినాయకులు ఈరోజు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వినాయక నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వినాయకులు నిమజ్జనంకు పూర్తిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ట్యాంక్ బండ్లో కూడా చూసుకోవచ్చు మనం. ఎప్పటికప్పుడు పేరుకునే చెత్త కూడా జిహెచ్ఎంసీ సహాయంతో, వెహికల్ సహాయంతో ఎప్పటికప్పుడు పైన వాటర్లో పేరుకుపోయిన ఎప్పటికప్పుడు బయటకు తీసేస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈతగాళ్లను 200 మంది ఈతగాళ్లను కూడా ట్యాంక్ బండ్ చుట్టూరా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఈసారి కూడా గత ఏడాది లాగానే ఈసారి కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిహెచ్ఎంసీ భారీగా అన్ని ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో అటువైపు చూసుకున్నా కూడా మెడికల్ క్యాంపు, ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అటువైపు పక్కనే పోలీస్ క్యాంపు, దాని పక్కనే ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. సో వైద్యులకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా భక్తులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో భక్తులకు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా వైద్య పరీక్షల నిమిత్తం భక్తులకు ఏదైనా ఆటంకం కలిగినా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అంబులెన్సులు కూడా స్థానికంగానే అంబులెన్సులు కూడా ఉంచినట్టుగా కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే వినాయకుల నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. సో మూడవ రోజు నుండి కూడా వినాయక నిమజ్జనాలు స్టార్ట్ అయ్యాయి. జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని గణేష్ నిమజ్జనోత్సవాల్లో భాగంగా 9వ రోజు ఖైరతాబాద్ వినాయకుడు, 9వ రోజు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కాబోతున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు జిహెచ్ఎంసీ పకడ్బందీగా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. అటువైపు ఉచిత వైద్య శిబిరం కూడా ఉన్నది. సో దాంట్లో కూడా భక్తులకు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వైద్యులను కూడా స్థానికంగానే ఉంచడం జరిగింది జిహెచ్ఎంసీ. సో వైద్య సిబ్బందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఉచిత వైద్య శిబిరము అంటే ట్రీట్మెంట్ మొత్తం ఇక్కడే జరుగుతుందా, లేదంటే అంబులెన్స్ల ద్వారా కూడా ఏదైనా మితిమీరి ఏదైనా ప్రాణాపాయం కలిగితే అంబులెన్స్ల ద్వారా వేరే ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి వైద్య సిబ్బందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ ప్రత్యూష. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మీ వైద్య? మన గవర్నమెంట్ తరపున ప్రతిదీ ఫ్రీ క్యాంప్గా నిర్వహిస్తున్నారు. ప్రతి దగ్గర ప్రతిదీ అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రతిదీ ఉచితంగా మేము అందిస్తున్నాం సేవలు. అంబులెన్స్లు ఇట్లా ఏమైనా ఏర్పాటు చేశారు ఇక్కడ? అంబులెన్స్ కూడా మనకి రెడీగా అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న వాళ్ళందరికీ వినియోగిస్తున్నాము. ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేశారా అని అంటే ఓన్లీ అంబులెన్స్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేనా, లేదంటే ఇంకేమైనా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా దీంట్లో ఏమైనా భాగమైనయా? ఓన్లీ మనకి ప్రస్తుతానికైతే మన గవర్నమెంట్కి మాత్రమే పంపిస్తాము. మనం నియర్ బై ఉన్న హాస్పిటల్ ఏదైతే
హయ్యర్ సెంటర్స్ ఉంటాయో అవి మాత్రం పంపిస్తాం. సో భక్తులకు అన్ని రకాలుగా సదుపాయాలు అందించేలాగా ఇక్కడే అంబులెన్స్లు ఏర్పాటు చేశాము. వైద్య శిబిరంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. గవర్నమెంట్ వైద్య శిబిరంలో భాగంగా భక్తులకు ఏదైనా అపాయం కలిగిన వెంటనే మెడికల్ సర్వీస్ అందేలాగా ఇక్కడ క్యాంపును కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి వైద్యాధికారి చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఒకసారి ట్యాంక్ బండ్ అంతా చూసుకోవచ్చు. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. సో గణేష్ నవరాత్రులోత్సవాల్లో భాగంగా కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఇక్కడ 4 క్రేన్లు ఏర్పాటుతో భాగంగా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి గణేష్ను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసే విధంగా ఆ ట్రాఫిక్ స్తంభించకుండా జరిగేలాగా జిహెచ్ఎంసీ పకడ్బందీగా ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఈసారి కూడా గత ఏడాది లాగానే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జిహెచ్ఎంసీ భారీగా గణేష్ నిమజ్జనోత్సవాల్లో భాగంగా భారీగా ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్, కర్ణాకర్, మెట్రో టీవీ, హైదరాబాద్.